హలో గైస్. ఎప్పుడు మనమేనా హాయ్ చెప్పి ఇంట్రడక్షన్ చెప్పడం. ఈసారి వెరైటీగా మా మమ్మీ చెప్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. దిస్ ఈస్ ప్రియా ఫ్రమ్ యూఎస్ఏ. నో 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 ఫ్రమ్ ఇండియా. ప్రీవియస్ వీడియోస్లో నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను కదా. ఈసారి వీడియో ఏంటంటే తమ్నేల్ చూస్తే మీకేం అర్థమైందో కామెంట్ చేసేయండి. నేనైతే మా మమ్మీతో పాటు ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాను. ఇంతకు ముందు వెళ్ళాను, బట్ మా మమ్మీతో ఇలా సపరేట్గా వెళ్ళడం ఫస్ట్ టైం. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ కాబట్టి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ కూడా తాగేసాం. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీ అంటే చాలా బాగుంటుంది కదా. సో నేనెందుకు హైదరాబాద్ వెళ్తున్నాను, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకైతే పక్కా దీనికి ఆన్సర్ అయితే తెలిసిపోయి ఉంటుంది. విజయవాడ నుంచి హైదరాబాద్కి ట్రైన్లో అయితే వెళ్ళాము, మార్నింగ్ ట్రైన్కి. ఇది వన్ టైప్ ఆఫ్ ఏ డే ఇన్ మై లైఫ్ అనుకోండి. ఎందుకంటే వన్ డేలో చాలా కవర్ చేసాం. నాకైతే మార్నింగ్ జర్నీస్కి ట్రైనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. చాలా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు చెప్పేస్తాను నేను హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను. నేను 2 ఇయర్స్ తర్వాత ఇండియా వెళ్ళాను కదా. సో ద మెయిన్ రీజన్ ఇస్ వీసా స్టాంపింగ్. ఆ వీడియో కూడా నా ఎక్స్పీరియన్స్ పెట్టాను, చూడకపోతే చూసేయండి. సో ఫైనల్లీ నా వీసా వచ్చేసిన తర్వాత నేనైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను. అందరికీ తెలిసిన విషయమే, ఆయన్ని వీసా దేవుడని అంటారు. అనుకున్నట్టే ఫస్ట్ టైం వీసా వచ్చినప్పుడు కూడా వెళ్ళాను, ఇప్పుడు కూడా వచ్చింది. సో అందుకనే దర్శనం చేసుకుందామని వెళ్ళాను. సో ఇంకా ట్రైన్ దిగేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఆకలేస్తుంది కదా. రైల్వే స్టేషన్ బయట ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ అయితే తినేసి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. పెద్దగా ప్లాన్స్ అయితే లేవు, ఓన్లీ 2 టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆ రోజు నైట్కే మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉంది. సో ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. నాకు అర్థం కాదు ఏంటంటే అప్పటి వరకు అసలు వర్షమే లేదు. ఇంకా అలా క్యాబ్ ఎక్కామో లేదో చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. వెదర్లో చూస్తేనేమో ఫుల్ రెయిన్ అని చూపిస్తుంది. ఆల్రెడీ రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ అయితే బాగుంది, కానీ మనం టెంపుల్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలీదు. అదేంటో నాకైతే అర్థం కాదు. ఫస్ట్ టైం వీసా ఇంటర్వ్యూకి ముంబైకి వెళ్ళినప్పుడు వర్షం పడింది, చెన్నై డ్రాప్ బాక్స్కి వెళ్ళినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు టెంపుల్కి వెళ్తుంటే కూడా వర్షం పడుతుంది. ఇంకది పాజిటివ్ సిగ్నల్స్ అనుకొని ముందుకెళ్ళిపోవడమే. ఇండియా వెళ్ళిన దగ్గర నుంచి అటు ఇటు తిరిగి తిరిగి నా ఫేస్ అయితే ఫుల్ డల్ అయిపోయింది. ఏం చేస్తాం, తప్పదు ఇంకా. 1 మంత్లో అన్నీ కవర్ చేసేయాలి కదా. ఇంకా దారిలో వెళ్తుంటే ఈ మెమోరియల్ బిల్డింగ్ ఒకటి కనిపించింది. ఫస్ట్ టైం ఇది చూడటం నేను. ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు యూఎస్లో వీడియోలో చూసేదాన్ని. చాలా బాగుంది కదా, వెదర్ కూడా చాలా బాగుంది. ఇంకా పక్కనే సెక్రటేరియట్ కూడా వస్తుంది. సో ఒక జర్నీలో అన్నీ కవర్ చేశాను అనిపించింది. విండో షాపింగ్ లాగా అన్నీ ఇలా చూసేస్తున్నాను. ప్రెజెంట్ అయితే రెయిన్ తగ్గింది, చూద్దాం. చివరి వరకు చూడండి నేనైతే ఎన్ని కష్టాలు పడ్డానో. ఇంకా క్యాబ్ డ్రైవర్కి అయితే నేను ఒకదాని గురించి అడుగుతుంటే వాళ్ళకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే హిందీలో మాట్లాడుతున్నారు. ఇంక ఇవన్నీ మన వల్ల కాదు, మా మమ్మీతో మేనేజ్ చేయించాను. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా వర్షం లేదు. ఇంకా క్యాబ్ దిగుతున్నామని కానీ అసలు నాన్ స్టాప్ రెయిన్. అది ఫ్రెండ్స్ పరిస్థితి. టెంపుల్ ఓపెన్ చేయడానికి ఇంకో 10 మినిట్స్ టైం అయితే ఉంది. సో ఇంకా బయట షెల్టర్ ఉంది, అక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాం రెయిన్ ఎప్పుడు తగ్గిద్దా అని. ఫైనల్లీ రెయిన్ అయితే తగ్గిపోయింది. ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం నడుచుకుంటూ. ఎంత వర్షం పడినా కానీ నా వర్క్కి మాత్రం ఎక్కడా అడ్డు రాదు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంతే కదండి, ఎన్ని అడ్డంకులున్నా మన పని చక్కగా జరిగితే అంతకంటే హ్యాపీనెస్ ఏముంది. ఐ థింక్ దిస్ ఈస్ ద థర్డ్ టైం ఈ టెంపుల్కి రావడం. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్ నాకు. నాకు తెలిసి చాలామందికి ఈ టెంపుల్ ఫేవరెట్ గాడ్. సో ఇంత వర్షం పడుతుంది కదా, క్రౌడ్ ఏమి ఉండరు అనుకున్నా, బట్ క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. అందరూ ముందే వచ్చి టెంపుల్ బయట వెయిట్ చేశారు, టెంపుల్ డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే వెళ్ళిపోవచ్చని. సో వెల్కమ్ టు చిలుకూరు బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్ చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, బట్ ఎంత పవర్ఫుల్లో చాలామందికి తెలుసు. ఇంకా కొబ్బరికాయ, పువ్వులు, తులసిమాల అన్నీ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం. లోపలైతే వీడియోస్ అలవ్ లేదు కాబట్టి లోపల తీయలేదు. ఇంకా వీసా వచ్చిన వెంటనే నేనైతే బుక్ చేసేసుకున్నాను హైదరాబాద్కి. అసలు లోపలికి వెళ్ళగానే చూస్తే అసలు ఎంతమంది 108 ప్రదక్షిణలు చేస్తున్నారో. జనరల్గా చేస్తారని తెలుసు, బట్ కంప్లీట్గా వాటర్ అయితే కొన్ని బ్లాక్ అయిపోయినాయి. అందులోనే కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ చేస్తున్నారు. సో నేను నార్మల్ దర్శనం కాబట్టి ఇంకా 11 ప్రదక్షిణలు చేసేసి బయటకు వచ్చేసాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ ఇంకోటి గ్రేట్ థింగ్ ఏంటంటే అక్కడ మనకి హుండీస్ కూడా ఉండవు. జనరల్గా ప్రతి టెంపుల్లో హుండీ అనేది ఉంటుంది, ఇక్కడైతే లేదు. సో ఇన్ కేస్ మీరు డొనేషన్ కనుక ఇవ్వాలనుకుంటే కొంతమంది ఆర్గనైజర్స్ ఉంటారు, వాళ్ళకి ఇస్తే మనకి ఇలా ఒక బుక్ ఇస్తారు. సో అటు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఎంత డివోషనల్గా చాలా బాగా అనిపించింది. ఇంత దూరం వచ్చిన తర్వాత షాపింగ్ చేయకుండా ఉంటామా. అందులోనే ఇలాగా టెంపుల్ దగ్గర ఉండే షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫీలింగే చాలా డివోషనల్గా భలే ఉంటుంది. బట్ వర్షం పడుతుంది కాబట్టి అన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి.
కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసున్నాయి. ఇంక అక్కడికెళ్ళిపోయి ఇంకా లేడీస్ వస్తే తెలిసిందేగా! ఆ మోడల్, ఈ డిజైన్ అని చెప్పి డిఫరెంట్‌గా అన్నీ చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ అప్పటికే 4:30 అయిపోయింది. సో, ఇంకా నెక్స్ట్ టెంపుల్‌కి వెళ్ళాలని చెప్పి ఈలోపు ఫాస్ట్‌గా షాపింగ్ అయితే చేసేసాం. అన్నీ ఒక షాప్‌లోనే కొంటే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా! అందుకే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కటి కొన్నాం. ఇంక అయిపోయింది అనుకునే టైంలో లాస్ట్‌లో ఇక్కడ మళ్ళీ ఆగాము. ఇంక ఇవన్నీ మెయిన్ డోర్ డెకరేషన్స్ అవన్నీ. మనం ఒక షాపింగ్ చేస్తే మన పేరెంట్స్ ఏమో ఇంకో షాపింగ్ చేస్తారు. ఫైనల్లీ మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మళ్ళీ రిటర్న్‌కి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు నేను వెళ్ళే టెంపుల్ అయితే ఎస్పెషల్లీ తెలంగాణ సైడ్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. సో, ఎనీ గెస్? ప్లీజ్ టు కామెంట్. అంటే అందరికీ తెలుసనుకోండి బాగా. సో, ఈ టెంపుల్‌కి నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం. సో, ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా దర్శనం చక్కగా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాబ్ కోసం అయితే బయట వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్‌గా అసలు దొరకవనుకున్నాం క్యాబ్స్. బట్ బానే బుక్ అయిపోయినాయి. ఇంక అప్పటికే చీకటయిపోయింది. ఇంకో 5 అవర్స్‌లో మాకైతే ట్రైన్ అయితే ఉంది. ఈలోపు ఈ టెంపుల్ కూడా కవర్ చేసుకొని వెళ్ళాలి. అన్నీ ఇంకా త్వరగా కంప్లీట్ అయిపోయాయేమో! బట్ ఇంక తెలిసిందేగా ఫుల్లు ట్రాఫిక్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళాలంటే మినిమమ్ 1 అవర్ అయితే పడుతుంది. ఈ ఎంట్రీ చూస్తే మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఏ టెంపులో? ఓకే. నేనే చెప్పేస్తాను. మనమొచ్చేసాం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి టెంపుల్‌కి. ఎంట్రన్స్ అయితే చాలా బావుంది. సో, ఇంక లోపలికెళ్ళిపోదాం. బయట నుంచి చూస్తే ఎంత పెద్దగా అనిపిచ్చిందో. బట్ బయటైతే హడావిడి లేకుండా సింపుల్‌గా బావుంది. ట్రాఫిక్ ఉండడం వల్ల మా క్యాబ్ కొంచెం దూరంలో ఆపారు. సో, ఇంక మేము నడుచుకుంటూ వచ్చేసాం. టెంపుల్ ఇదా కాదా అని కన్‌ఫ్యూజన్‌లో అందరిని అడిగి మరీ వచ్చాం. వర్షం పడేసరికి క్లైమేట్ కూడా చాలా బావుంది. ఇంక అలా ఎంటర్ అవుతుంటే దూరం నుంచే ఆ టెంపుల్ వైబ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది టెంపుల్ ఎంత పెద్దదో అని. టెంపుల్ లోపలికెళ్ళాకే అర్థమైంది. చాలా ఫేమస్ అని తెలుసు కానీ ఈ టెంపుల్‌కి ఒక ప్రత్యేకత అయితే ఉంది. అది కూడా లోపలికెళ్ళాక నేను తెలుసుకున్నాను. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆహా! ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్ అయితే. ఇంత క్రౌడ్ ఉన్నా కానీ టెంపుల్స్‌లో అదే స్పెషల్. సో, ఇక్కడ చూస్తున్నారు కదా ధ్వజస్తంభం దగ్గర అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు. ఫ్లోర్ ఉంది కదా! మనం ఏమన్నా జరగాలని కోరుకొని అక్కడ కాయిన్ నిలబెడితే కనుక అది జరిగిద్దని నమ్మకమంట. సో, అప్పటికి నాకంత ఐడియా లేదు. సో, నేనైతే ట్రై చేయలేదు. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు డెఫినిట్‌గా ట్రై చేస్తాను. ఎందుకంటే తర్వాత తెలుసుకుంటే చాలామందయితే చెప్పారు. నిజంగానే జరిగిద్ది అనుకుందని. సో, ఇంక పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకైతే అందరూ కాయిన్ నిలబెడుతున్నారు. మోస్ట్‌లీ అందరికీ నిలబడింది. సో, ఇదేననమాట ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఈ టెంపుల్ చాలా ఫేమస్. చాలా సెంటిమెంట్ కూడా. ఇంక మనం దర్శనానికి వెళ్ళిపోదాం. క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. బట్ దర్శనానికైతే క్యూ అయితే ఏం లేదు. సింపుల్‌గా 2 మినిట్స్‌లో వెళ్ళిపోయాం. ఇంకా లోపలికెళ్ళి అమ్మవారినైతే దర్శించుకున్నాం. మీకు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది కదా! ఓన్లీ దేవుడి దగ్గర ఒక చిన్న దీపం తప్ప ఇంకెక్కడ లైట్ కూడా లేదు గర్భగుడిలో. అలా దీపం వెలుగులో దేవుడిని చూస్తే అసలెంత బావుందో చక్కగా. ఇంకా టెంపుల్ అంటే మిస్ అవ్వకూడనిదేంటిది ప్రసాదం. ప్రసాదం కౌంటర్ దగ్గరికెళ్ళి పులిహార లడ్డు తీసుకున్నాం. టేస్ట్ కూడా చాలా బావున్నాయి. ప్రైస్ కూడా తక్కువే. మనకింకా టైం ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని బయటికొచ్చేసాం. చూస్తే వర్షం స్టార్ట్ అయింది. ఇంకేముంది క్యాబ్ బుక్ చేయడం, క్యాబ్ క్యాన్సిల్ అవ్వడం. ఇదే పరిస్థితి ఒక 1 అవర్ దాకా. ఫైనల్‌గా ఇంకా క్యాబ్ అయితే బుక్ అయింది. ఇంక వెళ్ళిపోయాం. సో, ఇదనమాట రీజన్. నేను హైదరాబాద్ ఎందుకెళ్ళానని. ఇండియా సీరీస్‌లో ఇంకా చాలా వీడియోలైతే వస్తాయి. ఇంకా మ్యాండేటరీగా తెలిసిందే గదా! లాస్ట్‌లో ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాం. 1 డేలో ఇవన్నీ అయితే కవర్ చేశాను. ఏ డే ఇన్ మై లైఫ్ అయితే ఇలా సక్సెస్‌ఫుల్‌గా, హ్యాపీగా కంప్లీట్ అయింది. రైల్వే స్టేషన్‌కొచ్చేసాం. ఇంకా హాఫ్ అన్ అవర్‌లో మన ట్రైన్ అయితే ఉంది. ఈలోపు స్విగ్గీలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. సో, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నైట్ కాబట్టి బర్తులైతే బుక్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.